ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. ఆమేన్. మనము ఆయన చేతిలో భూషణ కిరీటముగా ఉంటామంట. భూషణ అంటే అలంకరణ, అంటే అలంకరించుకునే ఒక కిరీటము. ఆయన చేతిలో ఒక కిరీటం ఉంది. ఆ కిరీటము అలంకరింపదగినది. ఆయన ఏమంటున్నాడంటే, నా చేతిలో ఒక కిరీటం ఉంది, దానిని నేను నీకు అలంకరిస్తాను, ఆ కిరీటమును నేను నీకు ధరింపజేస్తాను అని అంటున్నాడు. అయితే ఆ కిరీటాన్ని మనము ధరించుకోగలిగే స్థితిలో మనము ఉన్నామా లేదా అనేది మనము గ్రహించుకోవాలి. ఆ కిరీటాన్ని మనము పొందుకోవటానికి అర్హత కలిగి ఉన్నామా లేదనేది మనము గ్రహించుకోవాలి. ఆయనైతే సిద్ధంగానే ఉన్నాడు. ఆయన చేతిలో ఒక కిరీటం ఉంది. ఒక ధరింపజేయగలిగినటువంటి, ఒక అలంకరించదగినటువంటి ఒక కిరీటము ఆయన చేతిలో ఉంది. అది ఎవరి కోసం ఉంచబడిందంటే నీ కోసమే. మరి ఆ కిరీటాన్ని నువ్వు పొందుకోవటానికి, ఆ కిరీటాన్ని నువ్వు దక్కించుకోవటానికి, ఆ కిరీటాన్ని నువ్వు ధరించుకోవటానికి నీకు ఆ పరిస్థితి, నీవు అలాంటి స్థితిలో ఉన్నావా లేదా అనేది నువ్వు గమనించాలి. అవును, నా దేవుడు ఇచ్చేటటువంటి కిరీటాన్ని పొందుకోవటానికి నేను అర్హుడను. నా దేవుడు ఇచ్చేటటువంటి ఆ కిరీటాన్ని ఆయన చేతిలో ఒక భూషణమైన కిరీటముగా మార్చబడటానికి నేను అర్హుడను. ఆ స్థితిలో నేను ఖచ్చితంగా ఉన్నాను. ఆ విధంగా నేను జీవించాను అని ఒక నమ్మకము అనే ఒక మాట మనము చెప్పగలగాలి. మరి సాధారణంగా మన దగ్గర ఒక విలువైన వస్తువు ఉందనుకుందాం. ఆ విలువైన వస్తువుని ఎవరికిస్తాం? ఒక విలువైన వస్తువు మన దగ్గర ఉంటే మనం ఎవరికిస్తామంటే, ఎవరినైతే మనం బాగా ఇష్టపడతామో, ఎవరినైతే మనం బాగా నమ్ముతామో, ఎవరినైతే మనం బాగా విశ్వసిస్తామో వారికి మాత్రమే ఇస్తాం. వేరే వారికి మనము ఇవ్వటానికి ఇష్టపడం. దేవుడు కూడా అంతే. ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే, ఆయన మనకి ఆ కిరీటాన్ని ఇవ్వాలంటే మొదటగా మనము ఆయన్ని ఇష్టపడాలి. ఆయన మనల్ని ఇష్టపడాలి. ఆయన మనల్ని ఇష్టపడాలి. మనము ఆయన్ని ఇష్టపడాలి. ఆయన మనల్ని నమ్మాలి. మనము ఆయన్ని నమ్మాలి. మనము విశ్వసించాలి. ఆయన మనల్ని, మన మీద ఒక నమ్మకం ఉండాలి. అవును, ఇతను ఉండగలుగుతాడు, ఈమె ఉండగలుగుతుంది, ఈ లోక మాలిన్యములో నుంచి తప్పించబడి ఉండగలుగుతుంది. మన దగ్గర ఒక వస్తువు ఉంటే దానిని మనకి ఇష్టమైన వారికే ఇస్తాం. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి కిరీటము కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ అలంకరింపదగిన కిరీటము కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ భూషణమైన కిరీటము ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే ఆయన ఇస్తాడు. ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే ఆయన దాన్ని ధరింపజేస్తాడు. మరి ఆ కిరీటాన్ని పొందుకోవటానికి, ఆ కిరీటాన్ని మనం పొందుకోవటానికి మనం ఏం చేయాలంటే, అక్కడే మనకు అర్థమవుతుంది. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనం మారితే చాలు, ఆ కిరీటం ఆయన మనకి ధరింపజేస్తాడు. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనము జీవిస్తే చాలు, ఆ కిరీటాన్ని ఆయన మనకి ధరింపజేస్తాడు. మరి ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనం ఎలా జీవించాలి? ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలి? మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఆ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం? ఏమి చేస్తే ఆ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం? మనము ఆయన్ని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే, స్తుతి అనేది నీ స్థితిని మారుస్తుంది. నువ్వు ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలి. నీ మంచి విషయంలోనూ, నువ్వు చెడు విషయంలోనూ, నీ కష్టంలోనూ, నీ దుఃఖంలోనూ, నీ సంతోషంలోనూ కూడా ఆయన్ని స్తుతించాలి. తర్వాత ఆయన్ని ఆరాధించాలి. ఆయన తప్ప మనకి వేరే దేవుడు ఉండకూడదు. ఆయనే దేవుడని మనము నమ్మాలి. ఆయన్ని మనము ఘనపరచాలి. మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి మనము ఆయన్ని ఘనపరచాలి. అట్లాగే మనము ఆయన్ని మహిమపరచాలి. అంటే ఇవన్నీ మనము చేయకపోతే ఆయనకి ఇవన్నీ లేవా? ఆయన్ని మనము ఘనపరచకపోతే ఆయన ఘనమైన వ్యక్తి కాదా? మనము ఆయన్ని మహిమపరచకపోతే ఆయన మహిమ కలిగిన వ్యక్తి కాదా? అంటే ఆయన ఖచ్చితంగా మహిమ కలిగిన వ్యక్తే. ఆయన ఖచ్చితంగా ఘనము కలిగిన వ్యక్తే. నీవు నేను ఘనపరచటాన్ని బట్టి ఆయన
ఘనపరచబడేది ఏం లేదు. నీవు నేను మహిమపరచటాన్ని బట్టి ఆయన మహిమపరచబడేది ఏమి లేదు. ఎందుకంటే నీవు మహిమపరిచినా, నీవు మహిమపరచకపోయినా ఆయన మహిమ, ఆయన యొక్క ఘనత ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి. కానీ, కానీ ఆయన కిరీటాన్ని మనం పొందుకోవాలంటే, ఆయనకిష్టమైన వ్యక్తిగా మనం మారాలంటే, మనం ఖచ్చితంగా ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఆయన అంటాడు ఒక సందర్భంలో, "వీరు నన్ను స్తుతించినా, స్తుతించకపోయినా ఇదిగో ఇక్కడున్నటువంటి రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. ఇక్కడున్నటువంటి రాళ్ళు నన్ను స్తుతిస్తాయి." కాబట్టి ఆయన స్తుతులకు అర్హుడు. ఆయన ఘనత కలిగిన వ్యక్తి. ఆయన మహిమ కలిగిన వ్యక్తి. ఆ దేవుని యొక్క మహిమను, ఆ దేవుని యొక్క ఘనతను మనము గుర్తించి, ఆ దేవుని యొక్క మహిమను మనం గుర్తించి ఒకసారి మళ్ళీ మనము ఆయన మాటను మనం ఒప్పుకొని, ఆయన నమ్మదగిన దేవుడని మనం తెలుసుకొని ఆయన్ని మహిమపరచాల. ఆయన ఎప్పుడైతే మనము మహిమపరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఘనపరుస్తూ ఉంటామో, ఆయనకి మన మీద ఒక ప్రేమ కలుగుతుంది. ఆయనకి మన మీద ఒక జాలి కలుగుతుంది. ఆయనకి మన మీద ఒక ఇష్టము కలుగుతుంది. మనము ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా జీవిస్తామో, మనం ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తామో, మనం ఎప్పుడైతే ఆయన ఎలా అయితే జీవించమన్నాడో అలాగా జీవించడానికి ఇష్టపడతామో, అప్పుడు ఆయన కూడా మనల్ని ఇష్టపడతాడు. ఆయన చెప్పాడు మనకి ధర్మశాస్త్రంలో, మీరిలా జీవించాలి, మీరిలా జీవించకూడదు. మీరు ఇది తినాలి, ఇది తినకూడదు. మీరు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు. ఇదిగో దీన్ని పూజించాలి, దీన్ని పూజించకూడదు. ఇట్లా ఏమేమి చేయాలి అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే, ఆ గ్రంథాన్ని పఠించి, ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకొని, దాని ప్రకారం మనం జీవిస్తూ ఉంటే, మనము ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మారతాం. మనము ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మారతాం. అయితే మనము బాగా నమ్మాల్సిన విషయము ఏంటి అంటే, ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఎందుకంటే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు చాలా కఠినంగా చెప్పాడు. అన్య దేవతలను పూజించవద్దు, విగ్రహారాధన చేయవద్దు. నేను తప్ప మీకు వేరే దేవుడు లేడు. నేనే దేవుడును. నేనే దేవుడను. కాబట్టి మీరు నన్నే పూజించాలి గానీ వేరే దేవుడిని మీరు వేరే దేవుడు అనేవారు లేరు. విగ్రహాలను పూజించడం మంచిది కాదు. మీ దేవుడిని నేను, మిమ్మల్ని సృష్టించింది నేను, ఈ భూమిని, ఈ విశ్వాన్ని సృష్టించింది నేను. కాబట్టి మీరు నన్ను మాత్రమే పూజించాలి అని మనము నమ్మాలి. ఇంకోటి, మనం ఏమి నమ్మాలంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా తన బలహీనతలను బట్టి, కొన్ని కారణాలు బట్టి పాపంలో పడిపోయేవారే ఉన్నారు. దేవుడు అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. అంటే అందరూ పాపం చేసిన వారే. కాబట్టి అందరూ పాపము చేస్తే ఆ పాపానికి జీతము మరణము. మరి ఆ మరణము నుంచి తప్పించటానికి ఆయన మొదటి రాకల్లో మన కోసము వచ్చాడు. మన కోసం వచ్చి యేసుక్రీస్తు వారు ఒక మనిషి రూపంలో మన కోసం వచ్చి, మన పాపముల నిమిత్తము ఆయన సిలువనెక్కి తన రక్తంలో మనల్ని కడిగి పవిత్రులుగా ఆయన మార్చాడు. ఆ విషయాన్ని కూడా మనము నమ్మాలి. ఏమి నమ్మాలి? దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన మన పాపముల నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మన పాపముల నిమిత్తము ఆయన రక్తము చిందించి మనల్ని పాపము నుంచి విముక్తి చెందించాడు అనే విషయాన్ని మనము నమ్మాలి. అట్లాగే మనము దేవుని మహిమపరచడంతో పాటు ఇతరులు అంటే అన్యులు అయినా లేదా వేరేవారు ఎవరైనా ఆయన్ని మహిమపరచాలి. మన ద్వారా కూడా ప్రజలు దేవుణ్ణి మహిమపరచాలి. అంటే మనము మహిమపరుస్తూ ఉన్నాం ఎందుకంటే మనకి దేవుడు ఎవరో తెలుసు. ఆయన ఎంత గొప్ప వ్యక్తో మనకు తెలుసు. అట్లాగే మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు, వారు అన్యులైనా సరే, క్రైస్తవులైనా సరే. అంటే క్రైస్తవులైనా ఎందుకంటే కొన్నిసార్లు మనము క్రైస్తవుల కుటుంబంలో ఉన్నా సరే దేవుని యొక్క భయం ఏంటి, దేవుని యొక్క గొప్పతనం ఏంటని తెలియకుండా కూడా పెరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. మనము క్రైస్తవులమైనా సరే, అన్యులమైనా సరే ఆయన యొక్క మహిమను మనము ఘనపరచాలి. అట్లాగే మన ద్వారా
మన ద్వారా కూడా ప్రజలు దేవుణ్ణి మహిమపరిచేలాగా మనం ఉండాలి. అప్పుడు మనం ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు గారు గలతీయులకు ఒక పత్రిక రాశారు. అందులో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంటే, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరచిరి. ఎవరిని బట్టి మహిమపరిచారంట? పౌలు గారిని బట్టి మహిమపరిచారంట. మరి పౌలు గారు ఏం చేశాడు? ఆయన్ని బట్టి దేవుని ఎలా మహిమపరిచారంటే, ఆయన జీవితంలో దేవుడు ఎంత మార్పు తీసుకొని వచ్చాడో దాన్ని బట్టి ఆయన మహిమపరిచారు గానీ, పౌలు యొక్క రూపాన్నో, పౌలు యొక్క అందాన్నో, పౌలు యొక్క ఎత్తుని బట్టో, ఆయనకున్న ఆస్తిని బట్టో దేవుడిని వారు నమ్మల. దేవుడిని వారు మహిమపరచల. దేనిని బట్టి మహిమపరిచారంటే, ఇక్కడ చూద్దాం 22 గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేక ఉండెను గాని, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచు ఉన్నాడని సంగతి మాత్రమే వారు విని, వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. ఇక్కడ మతము అంటే కులము అని కానీ, హిందూ మతం అని కానీ, ముస్లిం మతం అని కానీ, క్రిస్టియన్ మతం అని ఇది కాదు దాని అర్థము. ఇక్కడ మతము అంటే విశ్వాసము. మతము అంటే విశ్వాసం. ఏం జరుగుతుందంట ఇక్కడ? క్రీస్తునందు ఉన్న యూదయ సంఘము వారికి ఈయన ఎలా ఉంటాడో తెలియలేదంట. అయితే ఏమంటున్నారంటే, ఇంతకుముందు మేము ప్రార్థన చేసేటప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఎవరు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంది? క్రీస్తునందున్నటువంటి యూదయ సంఘం. వారు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, దేవుని పని జరిగే ప్రతి చోట పౌలు సౌలుగా ఉన్నప్పుడు వచ్చి దాన్ని అడ్డగించి ఆ కార్యక్రమాన్ని జరిగించే వారిని శిక్షించేవాడు. ఆ కార్యక్రమాన్ని జరిగించే వారిని చంపేవాడు. ప్రార్థన, దేవుని సువార్త అని వినపడిందంటే ఎక్కడైతే వినపడదో అక్కడికెళ్ళి దాన్ని చెడగొట్టేసి అవసరమైతే వాళ్ళని చంపేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకానొక టైంలో సౌలు వస్తున్నారంటే అక్కడున్న వారందరూ కూడా ఒకవేళ ఏదైనా ప్రార్థన జరుగుతున్నా కూడా అందరూ సైలెంట్గా ఉన్నంత భయంకరమైన వ్యక్తిగా సౌలు ఉన్నాడు. అట్లాంటి భయంకరమైన వ్యక్తి, దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి వ్యక్తి, దేవునికి వ్యతిరేకంగా తిరిగి తన సేవకులను, తన విశ్వాసులను చంపినటువంటి వ్యక్తి, తన విశ్వాసులకు భయభ్రాంతులకి, తన సేవకులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తి తిరిగి అదే దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాడు. అదే దేవుడిని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని? ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ఈ లోకాన్ని జయించగలిగిన దేవుడు, ఆయనే ఈ లోకాన్ని సృష్టించిన వాడు, ఆయనే నిజమైన దేవుడని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏంటి నిన్నటి దాకా ఏమో ఎక్కడ ప్రార్థన అనే మాట వినపడితే అక్కడికి వెళ్ళి చంపేసి గందరగోళం చేసి బెదిరించి ఎట్లా పడితే అట్లా చేసేవాడు, ఈరోజు ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని తెగ ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత కార్యం చేశాడు ఈయనలో. దేవుడు ఎంత గొప్పగా ఈ సౌలుని పౌలుగా మార్చాడు. దేవుడు ఎంత గొప్పగా ఈ సౌలుని పౌలుగా మార్చాడు అని వారు సౌలు జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. సౌలు జీవితాన్ని దేవుడు మార్చిన విధానాన్ని బట్టి సౌలు ప్రకటిస్తూ ఉన్నాడు సువార్తని. దానిని బట్టి ఇప్పటిదాకా ఆయన వ్యతిరేకించిన వ్యక్తి ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క మహిమ గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సంఘము దేవుణ్ణి మహిమపరిచింది. ఇక్కడ సౌలు రూపాన్ని బట్టి, సౌలు ఇంటి వారిని బట్టి, సౌలు తండ్రులను బట్టి ఇట్లా మహిమపరచాల. దేవుడు ఆయన్ని మార్చుకున్న విధానాన్ని బట్టి దేవుని వారు మహిమపరిచారు. మరి మన ద్వారా ఒక్కరైన దేవుని మహిమపరిచిన వారు ఉన్నారా? మన ద్వారా దేవుణ్ణి ఒక్కరైనా మహిమపరిచిన వారు ఉన్నారా? ఒకవేళ ఇప్పటిదాకా నీ ద్వారా ఎవరైనా దేవుని మహిమపరచకపోతే ఎక్కడి నుంచైనా ఒక ప్రయత్నం చేయి, సువార్తను ప్రకటించు. దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మహిమను వానికి తెలియజేయి. ఆయన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి, ఆయన ఎంత జాలి కలిగిన వ్యక్తి అనేది మనం తెలియజేయాలి. ఇదిగో దేవుడు మన కోసము ఒక మనిషి రూపంలో వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి మన పాప విమోచన మనకి దయచేశాడనే విషయము అన్యులకు తెలియజేయాలి. మన ద్వారా కనీసం ఒక్కరైనా దేవుని మహిమపరిచేలాగా మనము జీవించాలి. అప్పుడు ఆ కిరీటము మనకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనము జీవించాల్సిన విధానం ఏంటంటే ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని
ఆరాధించాలి. అట్లాగే ఆయన సువార్తను మనము ప్రకటించాల. ఆయన సువార్తను మనము ప్రకటించాల. కోత విస్తారంగా ఉంది గానీ, కోసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది గానీ, కోసేవారు చాలా తక్కువ మంది ఉన్నారని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మనము ఆ సువార్తను ప్రకటించటానికి మనము సిద్ధము కావాల. సమయము చాలా తక్కువగా ఉంది. దేవుని యొక్క రెండవ రాకడ ఎప్పుడనేది మనకి తెలియట్లేదు. ఎంతో ఎంతో దగ్గరలో ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి వీలైనంత తొందరగా మన ద్వారా సువార్త ప్రకటింపబడాల. మన ద్వారా అన్యులకైనా సరే మనము సువార్తను ప్రకటించాల. మన దేవుణ్ణి ఎరిగిన వారు ఇంకా అందులో బలపడటానికి మనము సువార్తను ప్రకటించాల. ఎవరైతే సువార్తను ప్రకటిస్తూ ఉంటారో అది ఆయనకి వారు ఇష్టమైన వారు. సువార్తను ప్రకటించేటటువంటి కాపరులు, సంఘ కాపరులు, సువార్తను ప్రకటించేటటువంటి పాస్టర్లు అందరూ కూడా ఆయనకి ఇష్టమైన వాళ్ళు. ఎందుకంటే వారు ఆ సువార్తను ప్రకటించటం కోసము వారి యొక్క జీవితాలను వారు త్యాగం చేస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితాలను దేవుడికి సమర్పించుకుంటూ ఉన్నారు. మరి దేవుడి కోసము వారి జీవితాన్ని వారు సమర్పించుకుంటూ ఉంటే వారి జీవితంలో లోకంలో పడిపోకుండా, లోకంలో ఉన్న ప్రతిదాన్ని అనుభవించాలని ఆరాటపడకుండా, లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు వీరు పరిగెత్తకుండా, ఇదిగో దేవుడే ఆశగా, దేవుడే ఇష్టంగా వారు జీవిస్తూ దేవుని కోసము వారి జీవితాన్ని త్యాగము చేసి, దేవుని కోసము వారి యొక్క లోకంలో ఉన్న వాటన్నిటిని త్యాగం చేసి వారి జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటూ ఉన్నారు. మరి అలాంటి సేవకుల్ని మనం ఎంత గౌరవించాలి. మరి ఒక మనిషిగా మనమే అంత గౌరవించాలనే ఆలోచన మనకు కలుగుతూ ఉన్నప్పుడు ఆ సేవకుడంటే దేవుడికి ఎంత ఇష్టం కలగాలి. అయ్యో! ఈ కుమారుడు లేదా ఈ కుమార్తె నా కోసము ఈ లోకాన్నంతా వదిలిపెట్టింది. నా కోసం ఈ లోక ఆశలన్నీ వదిలిపెట్టుకుంది. నా కోసం ఈ పాపమునంతా వదిలిపెట్టుకుంది. నా కోసం ఇంత నీతిగా, ఇంత యథార్థవంతంగా జీవిస్తూ ఉన్నారు వీళ్ళు. నా కోసం ఈ కుటుంబము ఎంతో యథార్థవంతంగా, ఎంతో నీతిగా జీవిస్తూ ఉన్నారని చెప్పి వారిని దేవుడు ఖచ్చితంగా ఇష్టపడతాడు. అలాంటి వారికి కిరీటము ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. అయితే మనము ఈ లోకంలో ఉండి మనము ఎంత ఇక్కడ మనం చూస్తే పౌలు గారు 2వ తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. పౌలు గారే చెప్తా ఉన్నారు. మంచి పోరాటం పోరాడాను. ఎక్కడ పోరాడాడు? యుద్ధములోకి వెళ్ళి ఒక రాజ్యాన్ని జయించడానికి పోరాడాల. మంచి పోరాటము ఎక్కడ పోరాడాడంటే దేవుని సువార్తనే ఒక యుద్ధముగా భావించి, దేవుని సువార్తను తెలియజేయటమే ఒక యుద్ధముగా భావించి ఈ ప్రజల మధ్యలో పోరాడాడు. ఏమని పోరాడాడు? ఇదిగో ఆయన నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు, నీ పాపము నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయనే. ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు. నీ పాప విమోచన ఆయన కాడే ఉంది అని. ఇదిగో నేను సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాను, కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నన్ను మార్చుకున్నాడు. ఇదిగో ఈరోజు మీ అందరికి నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంటే కేవలం ఆయన కృపే. ఈరోజు మీ అందరికీ ముందు నేను ఆయన తిట్టినటువంటి వ్యక్తిని, ఆయన వాక్యాన్ని ప్రకటింపకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు నేనే ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఇదిగో ఈరోజు నేనే ఆయన గురించి మీకు చెప్తా ఉన్నాను, ఆయనే నిజమైన దేవుడు అని. ఆ విధంగా ఆయన పోరాటమే చేశాడు సువార్తను ప్రకటించడానికి. దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు పౌలు గారిని. ఏ రోజు ఆయన వెనక్కి తగ్గల. ఒకసారి అయితే రాళ్లతో కొడితే సృహ తప్పి పడిపోయాడు. కొరడా దెబ్బలు కొట్టారు. ఎందుకు? సువార్తను ప్రకటించవద్దు, ఇది మేమందరం ఒక దేవతలను పూజిస్తూ ఉన్నాం, మేమందరం ఒక దేవుళ్ళని పూజిస్తూ ఉన్నాం, ఇదిగో నువ్వు యేసుక్రీస్తు వారిని పూజించమంటున్నావు, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఈసారి నిన్ను చంపేస్తాం అని కొట్టి, బెదిరించి, కొరడాలతో కొట్టి, ఒకసారి అయితే బట్టలు తీసివేసి కొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎంత అవమానం పడ్డాడు. అందుకనే మంచి పోరాటం పోరాడాను వాళ్ళందరి మీద. సామాన్యంగా చెప్పలేదు నేను. సామాన్యంగా ఏదో దేవుని మాటలు చెప్పాలి కాబట్టి సౌమ్యంగా, మృదువుగా ఉండాలని ఆయన పోరాడాడు. కొట్టిన వెనక్కి తగ్గల, తిట్టిన వెనక్కి తగ్గల, రాళ్లతో కొట్టిన వెనక్కి తగ్గల, కొరడాలతో కొట్టించిన వెనక్కి తగ్గల, అక్కడికి తీసుకెళ్ళి రాజుల దగ్గరికి వెళ్ళి శిక్షలు వేయించడానికి తీసుకొని వెళ్ళి సభల ఎదుట నిలబెట్టినా కూడా వెనక్కి తగ్గల. ఆయన నమ్మిన దాన్ని, ఆయన విశ్వసించిన దాన్ని, దేవుడు ఆయనకి తెలియజేసిన దాన్ని సువార్తను ప్రకటించుకుంటూనే వెళ్ళాడు. సువార్తను
ప్రకటించుకుంటూనే వెళ్ళాడు. దేవుడి కోసం ఎంత శ్రమ పడుతున్న వ్యక్తిని, దేవుడి కోసం ఎంత త్యాగం చేసినటువంటి వ్యక్తిని, దేవుడి కోసం దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని, దేవుడి కోసం ఆ కొరడాలతో కొట్టించుకున్నటువంటి వ్యక్తిని దేవుడు వదిలేస్తాడా? అలాంటి వారికి దేవుడు కిరీటం ఇయ్యడా? అలాంటి వారికి దేవుడు కిరీటం ఇవ్వడా? ఖచ్చితంగా దేవుడు కిరీటం ఇస్తాడు. అందుకనే మనం సేవకుల్ని గౌరవించాలి. వారు వారి జీవితంలో ఎన్నో ఎదుర్కొంటారు. ఆకలి దప్పులు ఉంటారు, ఉపవాసం ఉంటారు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తారు. మనకేదైనా అయితే, మనకేదైనా బాధ ఉందని మనము చెప్పగానే వారు మన కోసం ఉపవాసం ఉంటారు. నీవు ఉన్న ఆ బాధ కలిగినటువంటి, ఆ నష్టం కలిగినటువంటి, ఆ వ్యాధి కలిగినటువంటి నీవు ఉపవాసం ఉన్నా లేకపోయినా నీ యొక్క సంఘ కాపరి నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. నీ సంఘ కాపరి నీకు ఆ వ్యాధి నయమయ్యేదాకా ఆయన ఎంతో రోదన పడుతూ, ఎంతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ మనం చాలా గౌరవించాలి. దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తిని మనం గౌరవించాలి. అంటే ఆయన ఆయన దృష్టిలో మనము మంచివాడిగా ఎంచబడతాం. ఎప్పుడు ఆయన సువార్తను మనం ప్రకటించినప్పుడు ఏ అడ్డంకులు ఎదురైనా మనం వెనక్కి వెళ్ళకుండా. అందుకనే పౌలు గారు మంచి పోరాటం పోరాడాను, మామూలుగా చెప్పలేదు, నేను పోరాడాను, యుద్ధమే చేశాను ప్రజలతో. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు అనే విషయం నేను చెప్పాలి అని. ఆయన నిజమైన దేవుడు, లోక రక్షకుడు, పాపము నుంచి విడిపించగలిగిన దేవుడు అని నేను చెప్పాలి అని ఆయన పోరాడాడు ప్రజలతో. కాబట్టి మనము కూడా ఆ రీతిన ఉంటే ఆయన కిరీటము మనకి ఖచ్చితంగా దయచేస్తాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినది గట్టిగా పట్టుకొనుము. మనకి ఒక కిరీటము ఉంచబడుతూ ఉంది. అయితే ఆ కిరీటము దొంగిలింపబడకుండా, ఆ కిరీటము మన దగ్గర నుంచి వెళ్ళిపోకుండా మనము జాగ్రత్త పడాలి. మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిని గట్టిగా పట్టుకోవాలంట. నీ నీతిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, నీ మంచితనాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, నీ నోటి అదుపును నువ్వు గట్టిగా పట్టుకోవాలి, నీ మనస్సుని అదుపు చేసుకొని నువ్వు గట్టిగా పట్టుకోవాలి, నీ కంటి చూపును అదుపు చేసుకొని నువ్వు గట్టిగా పట్టుకోవాలా. ఈ లోకమును వదిలి, ఈ లోక ఆశలను వదిలి ఎవరైతే జీవిస్తూ ఉంటారో దేవుడు వారికి ఒక కిరీటం ఏర్పాటు చేశాడు. నువ్వు నీతిగా బ్రతుకుతున్నావని దేవుడికి తెలుస్తుంది, నువ్వు యథార్థవంతంగా జీవిస్తూ ఉన్నావని తెలుస్తుంది, నీ ద్వారా ఎవరు అన్యాయము చేయబడలేదని దేవుడికి తెలుస్తుంది, ఎవరిని మోసం చేయలేదని దేవుడికి తెలుస్తుంది, నువ్వు అబద్ధం ఆడలేదని దేవుడికి తెలుస్తుంది, వ్యభిచారం చేయలేదని దేవుడికి తెలుస్తుంది. ఇదిగో ఇన్ని చేయట్లేదని ఎంతో మంచిగా నిష్టగా జీవిస్తూ ఉన్నామని దేవుడికి తెలుస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే వాటన్నిటినీ కాపాడుకో, వాటన్నిటిని గట్టిగా పట్టుకో, నేను వచ్చే వరకు నువ్వు అట్లానే ఉండు, మధ్యలో మారిపోకు, మధ్యలో పాపంలో పడిపోకు. నువ్వు ఏదైతే స్థితిలో ఉన్నావో, ఏదైతే నీతిగా జీవిస్తూ ఉన్నావో, ఏదైతే ఒక మంచి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నావో, ఏదైతే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావో, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నావో, ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావో, ఆజ్ఞలను నువ్వు పాటిస్తూ ఉన్నావో, ఆ విధముగానే నువ్వు జీవిస్తూ ఉండు. ఆ విధముగానే జీవిస్తూ వాటన్నిటిని నువ్వు గట్టిగా పట్టుకో, నేను వచ్చే వరకు వాటిని వదిలిపెట్టొద్దు. ఈ లోకంలో నీకు శ్రమలు రావచ్చు, ఈ లోకంలో నీకు బాధలు రావచ్చు, ఈ లోకంలో నీకు రోగాలు, వ్యాధులు రావచ్చు, సమస్యలు రావచ్చు, సమాధానం లేకపోవచ్చు, కానీ వేటిని నువ్వు వదిలిపెట్టవద్దు. నువ్వు వదిలిపెట్టవద్దు. ఇవన్నీ తాత్కాలికంగా ఉండిపోయాయి, కానీ ఇదిగో నేను ఇవ్వబోతున్నటువంటి కిరీటం అది శాశ్వతమైనది. నేను ఇవ్వబోతున్నటువంటి కిరీటము అది శాశ్వతమైనది. కాబట్టి మనము ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే మనము కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలి. అయితే కొన్నిసార్లు మనము పాపంలో పడిపోయి ఉంటాం. దేవుని చిత్తము తెలియక, కొన్నిసార్లు దేవుడి మాటలు గ్రహించుకోలేక, అనుకోకుండా కూడా పాపంలో పడిపోయేవారు చాలామంది ఉంటారు. అయితే వారందరూ కూడా తన పాపాన్ని వదిలిపెట్టి నీతిమంతులుగా మార్చబడితే, వారందరూ కూడా ఆ పాపాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తంలో నడిపించబడితే, ఇదిగో నీకు కూడా కిరీటం ఇవ్వటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా జీవిస్తున్నటువంటి నీకును కిరీటం ఉంది. ఒకవేళ పాపంలో పడిపోయి, పాపంలో ఉండి దాన్ని జయించలేక ఉన్నటువంటి నీవు ఈరోజు దాన్ని జయించి, ఈరోజు దాని నుంచి బయటకు వచ్చి ఉన్నటువంటి నీకు కూడా, నీ మనసును మార్చుకున్నటువంటి నీకు కూడా కిరీటము ఉంటుంది. ఆ పాపంలోనే ఉండి, ఆ పాపంలోనే మరణించడం ఆయనకి ఇష్టం లేదు. ఆ పాపంలోనే జీవించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆ పాపాన్ని వదిలిపెట్టి ఈరోజు నువ్వు బాప్తీసం పొందితే, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకుంటావో ఖచ్చితంగా నీకు కూడా కిరీటము ఉంటుంది. బాప్తీసము లేదా రక్షణ అనేది కిరీటము పొందుకోవటానికి ముఖ్యమైన అంశము.
ముఖ్యమైన అంశం. ఈ లోకంలో నువ్వెంత మంచిగా జీవించినా, ఎంత నీతిగా జీవించినా, ఎంత యథార్థవంతంగా జీవించినా, ఏ తప్పు నువ్వు చేయకుండా జీవించినా, ఒకవేళ ఇప్పటిదాకా పాపంలో పడిపోయి తిరిగి లేసినా, నువ్వు ఖచ్చితంగా బాప్తిసము పొందితేనే నువ్వు రక్షణ పొందుకుంటేనే ఆ కిరీటం నీ దాకా వస్తుంది. ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకరు బాగా ధనము కలిగిన వ్యక్తి అమెరికా వెళ్ళాలని ఒక కోరిక కలిగి ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ కోరిక నెరవేరబోతూ ఉంది. అమెరికా వెళ్ళటానికి అంతా సిద్ధము అయింది. వీసా అన్నీ వచ్చేసినాయి. ఇక ఒక పలానా రోజు ప్రయాణం అని అనుకున్నారు. అయితే అమెరికా వెళ్ళటానికి అక్కడ బ్రతకటానికి అవసరమైనటువంటి ధనాన్ని, అవసరమైనటువంటి ఆహారాన్ని, అవసరమైనటువంటి దుస్తులని, అవసరమైనటువంటి ఉద్యోగాన్ని అన్నిటిని సిద్ధం చేసుకున్నాడు. ఇంకా అక్కడికి వెళితే ఆ సంతోషంగా, ఆనందముతో, ఏ ఇబ్బంది లేకుండా, ఏ అవసరత, కొదువ లేకుండా జీవించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయించుకున్నాడు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఊరిలో తన బంధువులను, తన స్నేహితులను, తన శ్రేయోభిలాషులందరిని పిలిపించుకొని ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఒక మంచి పార్టీ ఇచ్చాడు అందరికీ. నేను అమెరికా వెళ్ళబోతూ ఉన్నాను. ఇదిగో అక్కడ నాకు అవసరమైనటువంటి సమస్త అవసరాన్ని నేను తీర్చుకోవడానికి నా దగ్గర ధనం ఉంది కాబట్టి ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి నేను అన్నిటినీ సిద్ధము చేసే ఉంచుకున్నాను. కాబట్టి ఇదిగో రేపు నేను ప్రయాణం చేయబోతూ ఉన్నాను. మీరందరూ ఈరోజు క్షేమంగా, సంతోషంగా తిని సంతోషించండి. నా సంతోషంలో మీరు కూడా పాలు పంచుకుని ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు. అయితే తెల్లారైంది, లేచాడు, రెడీ అయ్యాడు. పలానా టయానికి ఫ్లైట్ అన్నారు, వెళ్ళారు. ఆ సమయంలో అతను కానీ ఆ ఫ్లైట్ టికెట్ కొనకుండా ఉంటే ఆ విమానం ఎక్కనిస్తాడా? ఆ ఫ్లైట్ టికెట్ కొనకుండా ఉంటే విమానం ఎక్కనిస్తారు? ఖచ్చితంగా ఎక్కనియరు. నువ్వు అమెరికాలో నీకు ఎదురవబోతున్నటువంటి ప్రతి అవసరాన్ని గుర్తించి నీ దగ్గర ధనం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా సరే ఈ టికెట్ కొనకుండా నువ్వు అక్కడికి ప్రయాణము చేయలేవు. ఈ టికెట్ కొనకుండా అక్కడికి నువ్వు ప్రయాణం చేయలేవు. బాప్తిసము, రక్షణ కూడా అట్లాంటిది. ఆ టికెట్ లాంటిదే. ఈ లోకంలో నువ్వు ఎంత మంచిగా జీవించినా, ఎంత యథార్థవంతంగా జీవించినా, ఎన్ని మంచి పనులు చేసి, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా, ఎంత మంచిగా నువ్వు జీవించినా సరే బాప్తిసము, రక్షణ పొందకుండా నువ్వు ఆ కిరీటాన్ని పొందుకోలేవు. రక్షణ పొందకుండా నువ్వు ఆ కిరీటాన్ని పొందుకోలేవు. 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. వాడబారని మహిమ కిరీటము పొందుకుంటామంట. ఎప్పుడు? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ప్రధాన కాపరి అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయన రెండవ రాకడలో మనకి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మనకి ప్రత్యక్షమైనప్పుడంట మనము ఒక మహిమ కిరీటాన్ని మనము ధరించుకుంటాం. ఆయనే చెప్తున్నాడు, ఇదిగో నీవు నా చేతిలో ఉన్నటువంటి భూషణ కిరీటంగా నేను నిన్ను మార్చబోతూ ఉన్నాను. అయితే ఎప్పుడు? ప్రధాన కాపరిగా నేను నీ దగ్గరికి ప్రత్యక్షమైనప్పుడు ఆ కిరీటాన్ని నేను నీకు దయచేస్తాను. మరి ఆ ప్రధాన కాపరి మనకి ప్రత్యక్షమైనప్పుడు, ఆ రెండవ రాకడ మనకి వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఎత్తబడతామా? ఆ కిరీటాన్ని మనము దక్కించుకోగలుగుతామా? ఆ కిరీటాన్ని మనము పొందుకోగలుగుతామా? ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ భూషణ కిరీటాన్ని దేవుడు మనకి ధరింపజేయగలిగే స్థితిలోనే నీవు ఉన్నావా? మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు మన కోసము. మన పాపముల నిమిత్తము ఆయన శిక్ష అనుభవించాడు. ఆ దోషము మన మీదకి రాకుండా ఆయన శిక్ష అనుభవించి మన పాపములన్నిటిని ఆయన రక్తంలో కడిగి మనల్ని పవిత్రముగాను, పరిశుద్ధముగాను మార్చాడు. అయితే ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. మరి ఆయన చేతిలో ఏముంది? ఆయన చేతిలో ఒక భూషణ కిరీటము ఉంది. అది ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందంటే నీ కోసము, నా కోసము, ఈ లోకంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుష్యుని కోసం ఒక కిరీటము ఏర్పాటు చేయబడి ఉంది. ఆయనైతే సిద్ధంగానే ఉన్నాడు. నీకు ఒక కిరీటాన్ని ధరింపజేయాలని ఆయనైతే సిద్ధంగానే ఉన్నాడు. కానీ నువ్వెలా ఉన్నావు? ఆ కిరీటాన్ని ధరింపజేసుకోగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆ కిరీటాన్ని ధరింపజేయగలిగిన అర్హతను పొంది ఉన్నావా?
అర్హత నువ్వు పొంది ఉన్నావు. ఈ లోకంలో నువ్వు ఎన్ని మంచి పనులైనా చెయ్యి, ఎంత పుణ్య కార్యాలైనా చెయ్యి, ఎంత విశ్వాసంగా అయినా జీవించు, ఎన్ని ఉపవాసాలైనా ఉండు, ప్రతి సండే మానకుండా నువ్వు చర్చికి వెళ్ళినా, ఎంత విశ్వాసంగా నువ్వు జీవించినా, దేవుని సువార్తను నువ్వు ఎంతగా ప్రకటించినా, దేవుడి కోసం నువ్వు రక్తం చిందించినా, దేవుని కోసం నువ్వు ఎన్ని ప్రయాసలు పడినా, ఇదిగో టిక్కెట్ కొనకుండా నీకు ప్రయాణము లేదు. టిక్కెట్ కొనకుండా నీకు ప్రయాణం లేదు. విమానంలో ప్రయాణించాలంటే నువ్వు డబ్బులు పెట్టి చెల్లించాలి టిక్కెట్ కోసం. కానీ దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రయాణించాలంటే, దేవుని రాజ్యంలోనికి ప్రయాణించాలంటే నువ్వు రూపాయి ఖర్చు పెట్టవలసిన పని లేదు. కానీ నువ్వు రక్షణ పొందుకోవాలా. ఆ రక్షణ నీకు ఉచితముగానే ఇవ్వబడినది. నువ్వు దానికోసం చెల్లించాల్సిన అవసరము లేదు. కాబట్టి మనము ఖచ్చితంగా రక్షణ పొందుకోవాలి. ఖచ్చితంగా రక్షణ పొందుకోవాలి. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుకుంటామో, ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో, అప్పుడే ఆ కిరీటాన్ని మనం దక్కించుకోవటానికి ప్రాథమికమైన అవసరం అది. కాబట్టి అదొక అర్హత, ఒక ప్రాథమికమైన అర్హత, మొట్టమొదటి అర్హత. కాబట్టి మనము ఆయన చేతిలో ఉన్నటువంటి కిరీటాన్ని మనము పొందుకోవాలంటే, ఆ ప్రధాన కాపరి మనకి ప్రత్యక్షమైనప్పుడు, ఆ యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనతో పాటుగానే మనము ఎత్తబడితే ఖచ్చితంగా ఆ కిరీటాన్ని ఆయన మనకి ధరింపజేస్తాడు. కాబట్టి నీకును నాకును మనందరికీ ఆయన కిరీటము ధరింపజేసే స్థితిలో మనము ఉండునుగాక. ఆయన కిరీటాన్ని పొందుకునే అర్హత మనము పొందవలసిన బాధ్యత మన మీద ఉందని మనము గుర్తించాలి. కాబట్టి ఆ కిరీటాన్ని మనం పొందే అర్హత కూడా మనం పొందుకుందాం గాక. ఆమేన్.